నమస్కారం నా ఉపాధ్యాయ స్నేహితులారా. వెల్కమ్ టు తెలుగు టెట్ డిఎస్సి వారియర్స్. నేను 18th డిసెంబర్న నా టెట్ ఎగ్జామ్ రాశాను. నా టెట్ ఎగ్జామ్ రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నాను. నాకు వచ్చిన మార్కులతో నా మొదటి అటెంప్ట్లోనే నేను టెట్ క్వాలిఫై అయ్యానా లేదా, నా ఫీలింగ్స్ అండ్ నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి. అయితే నేను టెట్ ఎగ్జామ్లో చేసిన ఒక పెద్ద మిస్టేక్ గురించి ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి జెన్యున్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. మిత్రమా, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వెంటనే తెలుగు టెట్ డిఎస్సి వారియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఏపీ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ డేలో ఎగ్జామ్ పేపర్ చూడగానే లిటిల్ బిట్ టఫ్గా అనిపించింది. ఈవెన్ ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి మిత్రమా. ప్రతి ఆప్షన్ కూడా రిలేటెడ్గా ఉంది. నేను అప్పుడే అనుకున్నాను రిజల్ట్ ఎలా వస్తుందో అని. సో మీరు కూడా పేపర్లు చూడగానే అలా ఫీల్ అయ్యింటే కింద కామెంట్ చేయండి మిత్రమా. అయితే రెస్పాన్స్ షీట్ వచ్చాక నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో చేయడం ఆలస్యమైంది. సో సారీ. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేశాను. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేస్తూ కరెక్ట్ రాంగ్ ఆన్సర్స్కి పేపర్ తీసుకొని రాసుకుంటున్నాను. ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని తప్పాయని అన్ని మార్క్స్ చేసుకుంటున్నాను. చాలా టెన్షన్గా ఉంది. ప్రతి ఆప్షన్ చూసేటప్పుడు హార్ట్ బీట్ పెరిగింది. అండ్ ఫైనల్లీ క్యాలిక్యులేషన్ అయితే కంప్లీట్ అయింది. సో నేను ఇక్కడ మీరు చూసారంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి క్వశ్చన్ కూడా టిక్ చేసుకున్నాను. సో క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక నాకు టెట్లో వచ్చిన మార్కులు 64, 64 మార్కులు. నా మొదటి టెట్ అటెంప్ట్లో నేను సాధించిన మార్కులు 64. అయితే నేను బీసీడీ కేటగిరీ. సో నాకు బీసీడీ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే నాకు క్వాలిఫికేషన్ మార్కులు వచ్చేసి 75, కానీ నాకు వచ్చింది 60 మార్కులు. అంటే నియర్లీ 11 మార్కులు తగ్గాయి మిత్రమా. సో కానీ నాకు వచ్చిన ఈ 64 మార్కులు అండ్ సో ఎందుకు అలా తగ్గాయో అని ఒక్కసారి ఆలోచించుకుంటే, నేను ఇప్పుడు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుంటున్నాను కదా, నేను చేసిన ఒక బిగ్ మిస్టేక్ అని చెప్పాను కదా, ఆ తప్పు ఏంటంటే టెట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేశాక ఇంకా టైం ఉంది. సో మళ్ళీ టైం ఉంది కదా అని నేను ఏం చేశానంటే క్వశ్చన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ మళ్ళీ చదివి ఇంకొకసారి రీచెక్ చేసుకుంటున్నాను. అప్పుడే నేను ఈ పెద్ద మిస్టేక్ చేశాను. నియర్లీ 15 క్వశ్చన్స్ దాకా నేను ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుంటుంటే నేను మొదటగా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్సే కరెక్ట్. అలా ఫస్ట్ ఆప్షన్స్ని రాంగ్ అనుకొని మళ్ళీ సెకండ్ టైం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా మార్క్స్ అనేవి పోయాయి. సో నేను చాలా బాధపడ్డాను. నేను ఆప్షన్ చేంజ్ చేయకుండా ఉంటే బాగుండని చాలా బాధపడ్డాను. అయితే ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నాను, సైలెంట్గా ఉండిపోయాను. అయితే లోపల నా మనసులో ఎన్నో ఆలోచనలు, ఏమి చేయలేని పరిస్థితి. హోప్ అయితే ఉంది, ఎందుకంటే నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయని చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలామంది చెప్తున్నారు. సో నార్మలైజేషన్లో నాకు 11 మార్క్స్ యాడ్ అవుతాయా, నా మొదటి అటెంప్ట్లోనే నేను టెట్ క్వాలిఫై అవుతానా లేదా అన్న భయం ఒకవైపు, అయితే నమ్మకంతో ముందుకు సాగాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో సైలెంట్గా ఉండిపోయాను. సో ఇప్పుడైతే నార్మలైజేషన్లో మార్కులు యాడ్ అవుతాయా యాడ్ అవ్వవా అనేది పక్కన పెట్టేస్తే ఒక్క విషయం నేను గుర్తుపెట్టుకున్నాను, ఇది నా ఫెయిల్యూర్ కాదు, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది నా ఫెయిల్యూర్ మాత్రం కాదు మిత్రమా, ఇది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం, ఈ ఎగ్జామ్ రాశాక నాలో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ ఎక్స్పీరియన్స్తో నేను టెట్ క్వాలిఫై అవ్వలేకపోయానే, ఫస్ట్ అటెంప్ట్లో నేను క్వాలిఫై అవుతానని ఎర్లీ మార్నింగ్ లేచి చదివాను అని నేను చాలా బాధపడ్డాను. సో నా ఫ్రెండ్స్ అయితేనేమి చాలామంది ఏం చెప్పారంటే, నీకంటే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈవెన్ పేపర్ టఫ్గా వచ్చిందని క్వాలిఫై అవ్వడం కష్టం అని చెప్పారు. ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఇంతవరకు 64 మార్క్స్ సాధించడం కూడా చాలా గ్రేట్ అని నాకు సపోర్ట్ చేశారు. సో మీకు అలా ఎవరైనా సపోర్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి మిత్రమా. సో నేనైతే వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, నేను టెట్లో 130 తీసుకొస్తా, 140 తీసుకొస్తా అని అయితే చెప్పలేదు. నేను నా ఫస్ట్ అటెంప్ట్ ఇది, నేను ట్రై చేస్తున్నాను క్వాలిఫై అవ్వడానికి అని మాత్రమే మీతో ప్రతిసారి కూడా షేర్ చేసుకున్నాను. అయితే క్వాలిఫై అవ్వడం కోసం వరకే నేను కూడా ప్రతి క్షణం చదువుకున్నాను టెట్ ఎగ్జామ్ ముందు వరకు. అయితే వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చేయలేకపోయాను. చదువుకుంటూ ఈ వీడియోస్ చేయడం చాలా కష్టం అనిపించింది. సో నేను అందువల్లే చేయలేకపోయాను ఫ్యూచర్ టీచర్స్. సో అండ్ అలాగే
ఇప్పుడు నా ముందు ప్లాన్ ఏంటి అని నేను ఒక్కసారి ఆలోచించుకుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ నేను టెట్ క్వాలిఫై అవుతానా, నార్మలైజేషన్లో 11 మార్క్స్ యాడ్ అయ్యి నెక్స్ట్ నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, లేదా అన్ని మార్క్స్ యాడ్ అవ్వవు, యాడ్ అయినా 1, 2 మార్కులు యాడ్ అవుతాయి అని భయపడాలా అనేది నాకు అసలు అర్థం కాలేదు. సో అందుకనే నేను చాలా వరకు కూడా టెన్షన్గా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. 11 మార్క్స్ యాడ్ అవుతాయా, మళ్ళీ టెట్ కోసం నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలా, లేదా 11 మార్క్స్ నార్మలైజేషన్ ద్వారా యాడ్ అయ్యి డిఎస్సికి నేను ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుందా అంటూ మధ్యలో ఆగిపోయాను అటా ఇటా అని. సో అండ్ అలాగే నా హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా నాకు బ్యాక్ పెయిన్ L5 సాక్రియేషన్ ప్రాబ్లం వల్ల విపరీతమైన బ్యాక్ పెయిన్తో ఇబ్బందిగా ఉంది. సో అందుకనే నేను వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు స్టాప్ చేశాను. ఇప్పుడు నా హెల్త్ కొంచెం బెటర్గా ఉండడం వల్ల మళ్ళీ వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను మిత్రమా. సో ఇది నా టెట్ ఫస్ట్ అటెంప్ట్ యొక్క ఎక్స్పీరియన్స్. సో మీరు ఇలాగే టెట్ కోసం కష్టపడి చదువుకున్నారు కదా, సో మీరు ఈ టెట్లో క్వాలిఫై అయ్యారా, మీకు పేపర్ ఈజీ అనిపించిందా, టఫ్గా అనిపించిందా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నేను టెట్కి 64 మార్క్స్తో చివరి దాకా వచ్చి ఆగిపోయాను కదా, దానిపైన మీకు ఏమనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నార్మలైజేషన్లో అన్ని మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అనేది కూడా తెలియజేయండి మిత్రమా. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, మళ్ళీ అయితే సిలబస్ అయితే చేంజ్ కాదు, డిఎస్సికైనా టెట్కైనా కంటెంట్ ప్రామాణిక పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రామాణిక పుస్తకాలనే మళ్ళీ చదువుతాను, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను నా జర్నీని. సో నేనైతే గివప్ మాత్రం చెయ్యను. అండ్ ఇప్పుడు నా ముందు నా నెక్స్ట్ ఏం ప్లాన్ అనేది కూడా మీకు ముందు వీడియోస్లో తెలియజేస్తాను ఫ్యూచర్ టీచర్స్. సో ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మన ఏపీలో అండ్ తెలంగాణలో కూడా టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న చాలామంది ఆస్పిరెంట్స్ ఈ తెలుగు టెట్ డిఎస్సి వారియర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇది నా ఫెయిల్యూర్ కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్ అని మాత్రమే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అటెంప్ట్లో ఈవెన్ 64 మార్క్స్ కూడా ఇంపాసిబుల్, అయితే నేను సాధించాలని. సో కాబట్టి నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మన ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్యూర్ తీసుకోవడం చాలా తప్పు. అండ్ ఫైనల్లీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్కు ఫెయిల్యూరే ఒక మెట్టు లాంటిది. సో ఈ ప్రతి మెట్టును కూడా ఒక్కొక్క మెట్టు చేసుకుంటేనే మనం ఆకాశాన్ని తాకగలమని నా ఉద్దేశం. సో నా ఈ ఫెయిల్యూర్ని మీరు ఫెయిల్యూర్గా భావిస్తున్నారా, లేదా ఇంకా నార్మలైజేషన్ ద్వారా యాడ్ అయ్యి నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం.